అది 2011 దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అవినీతి నిర్మూలన కోసం జన్ లోక్పాల్ వ్యవస్థను తీసుకురావాలంటూ గాంధేయవాది అన్నా హజారే దీక్ష చేస్తున్నారు. యావత్ దేశం అన్నా హజారేకు ముక్తకంఠంతో మద్దతు పలికిన రోజులవి. 1975లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ చేసిన పోరాటానికి కుల మత రాజకీయాలకు అతీతంగా యావత్ దేశం మద్దతు పలికింది. ఆ తర్వాత మళ్లీ అన్నా హజారే ఉద్యమానికి ఆ స్థాయి మద్దతు లభించింది. ఈ ఉద్యమానికి కాపు కాసిన ఓ మధ్య వయస్కుడు ఆ వేదికపై కళ్లద్దాలు పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ కనిపించేవాడు. అన్నా హజారేకు కుడిభుజంలా మారి క్షేత్రస్థాయిలో ఉద్యమానికి అన్నీ తానే వ్యవహరించాడు. ఆయనే అరవింద్ కేజ్రీవాల్. ఐఐటి ఖరగ్పూర్లో చదివిన కేజ్రీవాల్ 1993లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షల్లో పాసై ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ లో చేరారు. 1995లో తన తోటి ఐఆర్ఎస్ అధికారి అయిన సునీతను పెళ్లి చేసుకున్నారు. 2002లో కేజ్రీవాల్ ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి సామాజిక కార్యకర్తగా ఢిల్లీ విధుల్లోకి చేరారు. పరివర్తన్ పేరుతో ఓ ఎన్జీఓ సంస్థను స్థాపించిన కేజ్రీవాల్ కొందరు స్నేహితులతో కలిసి అక్కడ క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకురావాలని భావించారు. ఢిల్లీలోని సుందర్ నగర్లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కేజ్రీవాల్ అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉండేవారు. అక్కడి ప్రజల ప్రాథమిక అవసరాలు తెలుసుకునేవారు. వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండేవారు. సమాచార హక్కు చట్టం కార్యకర్తగా అవినీతి అధికారుల భరతం పట్టేవారు. ఇలా 2006లో కేజ్రీవాల్కు ఎమర్జింగ్ లీడర్షిప్ విభాగంలో రామన్ మెగ్సేసే అవార్డు దక్కింది. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో చోటు చేసుకున్న అవినీతిపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. ఆ సమయంలో ఇండియా అగెయినిస్ట్ కరప్షన్ ఉద్యమం సోషల్ మీడియాలో ఊపందుకుంది. కేజ్రీవాల్ ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. తర్వాత 2011 ఏప్రిల్లో గాంధేయవాది అన్నా హజారే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్పాల్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగినప్పుడు ఆ ఉద్యమానికి కేజ్రీవాల్ అన్నీ తానే వ్యవహరించారు. ఆ తర్వాత కేజ్రీవాల్ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సభలు నిర్వహించటం ప్రారంభించారు. కేజ్రీవాల్ వేదికపైకి వస్తూనే రాజకీయ నాయకులపై విరుచుకుపడేవారు. వారి అవినీతి చిట్టాలు విప్పేవారు. దీంతో కేజ్రీవాల్కు ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ వచ్చేసింది. ప్రభుత్వ వ్యవస్థలతో విసిగిపోయిన వేలాది మంది యువకులు మార్పు కోసం కేజ్రీవాల్తో కలిసి నడిచారు. చూస్తుండగానే అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని కేజ్రీవాల్ హైజాక్ చేసి పారేశారు. ఈ క్రమంలో అన్నా హజారే డిమాండ్లకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గి చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చింది. అయితే ఉద్యమం పక్కదారి పడుతుందంటూ అన్నా హజారేను ధిక్కరించి మరీ 2012 జులైలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేజ్రీవాల్ మొట్టమొదటి అతిపెద్ద ధర్నా నిర్వహించారు. నిరాహార దీక్ష చేస్తున్న కేజ్రీవాల్కు మనోధైర్యం ఇచ్చేందుకు అన్నా హజారే కూడా జంతర్ మంతర్ దగ్గరికి వచ్చారు. దీంతో దేశ ప్రజలంతా అన్నా హజారేతో పాటు అరవింద్ కేజ్రీవాల్ గురించి కూడా చర్చించుకోవటం మొదలుపెట్టారు. ఇలా రోడ్డుపై ఉద్యమిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కేజ్రీవాల్ తన 10 రోజుల నిరాహార దీక్ష ముగియగానే మనం చిన్న పోరాటం నుంచి పెద్ద పోరాటం వైపు వెళ్తున్నాం. పార్లమెంటును శుద్ధి చెయ్యాలి. ఇక ఉద్యమం రోడ్డు మీద ఉంటుంది. పార్లమెంటు లోపల కూడా జరుగుతుంది. అధికారాన్ని ఢిల్లీలో అంతం చేసి దేశంలోని ప్రతి గ్రామం దగ్గరకు చేర్చాలి అంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆ రాజకీయాలతో తనకు సంబంధం లేదని కేజ్రీవాల్ ఉద్యమాన్ని పక్కదారి పట్టించారని అన్నా హజారే విమర్శించారు. కానీ అన్నా హజారేను కేజ్రీవాల్ లెక్క చేయలేదు. పైగా ఎదురు దాడికి దిగారు. తర్వాత 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. తమ పార్టీలో హైకమాండ్ ఉండబోదని, ప్రజల విరాళాలతో ప్రజా సమస్యలే అజెండాగా ఎన్నికల్లో పోటీ చేస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు. కేజ్రీవాల్ తన కోసం పనిచేయటానికి వాలంటీర్లను నియమించుకున్నారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 28 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్పై పోటీ చేసిన కేజ్రీవాల్ 25,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా 50 రోజుల పాలనలో మిత్రపక్ష కాంగ్రెస్ ను ధిక్కరించి మరీ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వీలైనంత త్వరగా జన్ లోక్పాల్ బిల్లును ఆమోదించాలని కేజ్రీవాల్ కోరారు.
కానీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ మాత్రం అందుకు నిరాకరించింది. దీంతో 2014 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ విధుల్లోకి వచ్చారు. మరుసటి సంవత్సరం అంటే 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 సీట్లకు గాను ఏకంగా 67 ఓట్లు గెలిచి చరిత్ర సృష్టించింది. 2015 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ ఘన విజయం సాధించింది. ఈసారి ఆప్ 62 చోట్ల విజయం సాధించింది. దీంతో కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. క్రమంగా జాతీయ రాజకీయాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ తన స్థాయిని పెంచుకుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ లభించక ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 100 మంది ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆప్ 5 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. దీంతో గతేడాది ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీకి జాతీయ పార్టీ హోదా కూడా ఇచ్చింది. అయితే అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ఉవ్వెత్తున ఎగిసిన కేజ్రీవాల్ మచ్చలేని నాయకుడిగా దేశానికి సేవ చేస్తారని ప్రజలు ఆశించారు. కాని ఆమ్ ఆద్మీ పార్టీని అన్ని రాష్ట్రాలకు విస్తరించే క్రమంలో కేజ్రీవాల్ కూడా ఫక్తు రాజకీయ నాయకుడిలా మారిపోయారు. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడిగా ఓ వెలుగు వెలిగిన కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్న పదవీకాలంలో అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. చివరికి మంత్రులతో పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ కూడా మద్యం కుంభకోణంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇలా అవినీతికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ అదే ఆరోపణల్లో కూరుకుపోవడంపై మీడియాలోనూ ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సంప్రదాయ రాజకీయ పక్షాలన్నీ అవినీతితో కూరుకుపోయాయని ఆరోపించిన కేజ్రీవాల్ అందుకు భిన్నంగా తన పార్టీ నిర్మాణం ఉంటుందని ప్రకటించినా ఆచరణలో మాత్రం విఫలమయ్యారు. అదే సమయంలో తానొక రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా సామాన్యుడినే అని చెప్పుకు తిరిగే కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అధికార నివాసానికి దాదాపు 33 కోట్ల రూపాయల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్టు కాగ్ నివేదిక పేర్కొనడం సంచలనం రేపింది. 2025 ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఇదే అంశాన్ని భారీ ఎత్తున ప్రచారం చేశాయి. ఢిల్లీ ఓటర్లలో ఎక్కువ మంది విద్యార్థికులు కావటంతో ఈ అంశాన్ని గుర్తించారు. పైగా ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్న కసితో కేజ్రీవాల్ మరింతగా దిగజారారు. ఢిల్లీ ప్రజలకు సరఫరా చేసే యమునా నది నీటిలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ సైతం తాను కూడా రోజూ యమునా నది నీటినే తాగుతానని ప్రచారంలో వివరణ ఇచ్చుకున్నారు. హర్యానా ముఖ్యమంత్రి సైనీ సైతం యమునా నది నీటిని తాగి చూపించటంతో కేజ్రీవాల్ ఆరోపణలకు హేతుబద్ధత లభించలేదు. దీంతో కేజ్రీవాల్ను ఓటర్లు కూడా నమ్మలేదు. పైగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా తన వైఫల్యాలన్నిటినీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై నెట్టేవారు. తాము ఏ పని చేస్తున్నా కేంద్రం అడ్డుపడుతోందని, లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటోందని కేజ్రీవాల్ ఆరోపించేవారు. ఆప్ నేతలపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా, ఎవరు అరెస్టైనా అది బీజేపీ కుట్ర అని నిందించేవారు. ఢిల్లీలో ఏదైనా మంచి జరిగితే తన వల్లే అని చెప్పే కేజ్రీవాల్ ఏదైనా చెడు జరిగితే మాత్రం బీజేపీపై తోచేవారు. అయితే కేజ్రీవాల్ గిల్లి కజ్జాలను నిశితంగా పరిశీలించిన బీజేపీ గురి చూసి దెబ్బకొట్టింది. వాస్తవానికి దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ కు చెక్ పెడుతూ ఉత్తరాదిలో గెలుపు పథంలో దూసుకెళ్తోన్న బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ పీఠం మాత్రం కొరకరాని కొయ్యగా మారింది. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపుతూ వస్తున్న అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం బీజేపీని 27 ఏళ్లుగా దూరం పెడుతూ వచ్చారు. కాని ఈసారి మాత్రం ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని పంతం పట్టిన కమలనాథులు తమ వ్యూహాలతో ఆపును మట్టి కరిపించారు. కేజ్రీవాల్ పాలనా వైఫల్యాలను ఎండగట్టడం, స్థానిక సమస్యల పరిష్కారం, ఉచిత పథకాల హామీలతో పాటు ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ప్రచార పర్వం కొనసాగించిన బీజేపీకి ఢిల్లీ ఓటర్లు ఈసారి జై కొట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని చెప్పకుండానే బీజేపీ ఈసారి ఎన్నికలకు వెళ్లింది.
ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ స్టార్ క్యాంపెయినర్ గా అన్నీ తానే వ్యవహరించారు. అమిత్ షా, యోగి ఆదిత్యనాథులు సైతం ప్రచారంలో పాల్గొని ఢిల్లీ ఓటర్లను తమ వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు. మరోవైపు బీజేపీకి స్థానికంగా బలమైన నాయకుడు లేకపోవటాన్ని ప్రధానాస్త్రంగా తీసుకున్న కేజ్రీవాల్ మీ సీఎం అభ్యర్థి ఎవరంటూ ఎద్దేవా చేశారు. కానీ సీఎం అభ్యర్థిని ముందే ప్రకటిస్తే గ్రూపు రాజకీయాలు మొదలవుతాయని భావించిన బీజేపీ కేజ్రీవాల్ ట్రాప్లో పడలేదు. పైగా కేజ్రీవాల్ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ పావులు కదిపింది. ఎన్నికల ప్రచారం కూడా ఆయన చుట్టే కొనసాగింది. తన ప్రచారంలో కేజ్రీవాల్ టార్గెట్ చేసిన ప్రధాని మోడీ శీష్ మహల్ అంటే అద్దాల మేడ వివాదాన్ని ప్రధాన ఆయుధంగా ప్రయోగించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో ముఖ్యమంత్రి ఇంటిని సర్వాంగ సుందరంగా మార్చుకున్నారని ఆరోపిస్తూ ఆప్ నేతలు అవినీతిలో కూరుకుపోయారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో ఎన్డీఏ కూటమి ఐకమత్యం కూడా కేజ్రీవాల్ను చావు దెబ్బ కొట్టింది. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిని సవాల్ చేస్తూ విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. అందులో ఆప్, కాంగ్రెస్ కూడా భాగస్వాములే. కానీ కొన్ని నెలల క్రితం జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రెండూ విడివిడిగా పోటీ చేశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అదే దారి ఎంచుకున్నాయి. రెండు పార్టీలు మొత్తం 70 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ఇవి చాలవన్నట్టు మరికొన్ని ఇండియా కూటమి పార్టీలైన కమ్యూనిస్టులు, ఏఐఎంఐఎం, బీఎస్పీ, ఆజాద్ సమాజ్ పార్టీ, ఎన్సీపీ కూడా ఎన్నికల్లో తలపడటం ఆపును కోలుకోని దెబ్బకొట్టాయి. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో మాత్రం ఐక్యత కనిపించింది. బీజేపీ అగ్రనేతలే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మిత్రపక్షాలకు చెందిన ఇతర నేతలు ప్రచారంలో పాల్గొనడం లాభించింది. వీటన్నిటికంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రధాని మోడీ మాస్టర్ స్ట్రోక్ గా చెప్పవచ్చు. కేంద్ర బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని 12 లక్షల రూపాయలకు పెంచటం ఈ ఎన్నికల్లో భారీ ప్రభావం చూపించినట్టు కనిపిస్తోంది. దేశ రాజధానిలో పన్ను చెల్లింపుదారులు లక్షలాది మంది ఉండటం బీజేపీకి బాగా కలిసొచ్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పైగా ఉద్యోగులు, పింఛనదారుల జీతాలు, పింఛన్లు పెంచేందుకు 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్టు గత నెలలోనే కేంద్రం ప్రకటించింది. ఒకవైపు కేజ్రీవాల్ తన వైఫల్యాలన్నింటినీ బీజేపీపైకి నెట్టేస్తూ ఢిల్లీలో పరిపాలన సరిగా జరగకుండా ఆ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించేవారు. దీంతో ఢిల్లీ ప్రజలు కూడా కేజ్రీవాల్ కంటే బీజేపీనే శక్తివంతమైనదిగా నమ్మి ఓట్లు గుద్దేశారు. అందుకే ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రి కుమారుడు బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ చేతిలో కేజ్రీవాల్ 4089 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఖాయమైన వేళ ఎవరి ఉద్యమాన్ని అయితే అడ్డు పెట్టుకొని రాజకీయ పునాది ఏర్పాటు చేసుకున్నారో ఆ అన్నా హజారే కేజ్రీవాల్పై సంచలన కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తి ప్రవర్తన, ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి, జీవితంపై ఎలాంటి నింద లేకుండా ఉండాలి, త్యాగశీలి అయి ఉండాలి అని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. ఈ లక్షణాలే ఓటర్లకు ఆ వ్యక్తిపై నమ్మకం కలిగిస్తాయి. అవినీతి జోలికి వెళ్లొద్దని కేజ్రీవాల్కి నేను ఎప్పుడో చెప్పాను. కాని అతను పట్టించుకోలేదు. చివరికి అతనికి అధికార వ్యామోహం ఎక్కువై దురాశ, దుర్బుద్ధి పెరిగిపోయి డబ్బు కోసం వెంపర్లాడటం మొదలుపెట్టాడు. అందుకే అతను మద్యం కుంభకోణంలో కూరుకుపోయాడు. కేజ్రీవాల్ ఎప్పుడూ వ్యక్తిత్వం గురించి మాట్లాడతాడు. కాని ఆయనే మద్యం కుంభకోణంలో కూరుకుపోవటాన్ని ప్రజలు చూశారు. అతను దోషి కాదని నిరూపించుకోవాలి. నిజం ఎప్పటికైనా సత్యంగానే ఉంటుంది అని అన్నా హజారే అన్నారు. వాస్తవానికి ఒక పార్టీ ఎన్నికల్లో ఓడిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవటానికి మాత్రం కారణం ఒక్కటే. అది ప్రజల్లో కేజ్రీవాల్ విశ్వసనీయత కోల్పోవటం. మొదట్లో దేశ చరిత్రను మార్చగలిగే గొప్ప నాయకుడిలా కనిపించిన కేజ్రీవాల్ ఇప్పుడు ఘోర ఓటమి పాలవటానికి కారణాలు ఏంటని మీరనుకుంటున్నారు? అన్నా హజారే చెప్పినట్టు మద్యం కుంభకోణమా, అవినీతి ఆరోపణలా, లేదా బీజేపీ కుట్రలో భాగమా? మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.